నిబద్ధతతో పనిచేస్తే శాశ్వతంగా జనాల హృదయాలలో నిలుస్తాం అని మంత్రి తుమ్మల అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో ఎమ్మెల్యే మట్టా రాళ్లమయ్యతో కలిసి ఇంటిగ్రేటెడ్ పంచాయతీ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తను, తండ్రి, తాతలు సంపాదించిన సంపాదనతో గంగారం గ్రామాభివృద్ధికి ఉపయోగపడేలా పలు కార్యక్రమాలు మధుమోహన్ రెడ్డి చేస్తున్నారని, 1964లో హైస్కూల్ శంకుస్థాపన చేసిన జలగం వెంగళారావుకు తాను కొబ్బరికాయ అందించానని, వెంగళారావు చేసిన అభివృద్ధికి దీటుగా సత్తుపల్లిని అభివృద్ధి చేసే అవకాశం తనకే దక్కిందన్నారు. ఈ ప్రాంతంలోని బేతుపల్లి చెరువుకు గోదావరి జలాలు శ్రీరాముని దయతో అందించానన్నారు. గ్రీన్ఫీల్డ్ హైవే జనవరి తర్వాత ప్రారంభమవుతుందని, 36 నిమిషాల్లో ఖమ్మం చేరుకోవచ్చన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో సత్తుపల్లి అంటే ప్రత్యేక గుర్తింపు ఉందని, సత్తుపల్లి అంటేనే లేచి నుంచుంటారని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. రాజకీయాల్లో ఎవడూ శాశ్వతం కాదని, అందరూ పోయేవారేనని, పోయేటప్పుడు మంచి పేరుతో పోవాలన్నారు మంత్రి తుమ్మల. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా, ఖమ్మం. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఊరు మొత్తంలో ఉన్న కమ్యూనిటీ హాల్స్ అన్నింటినీ కూడా ప్రారంభోత్సవానికి తీసుకొచ్చారు. అదేవిధంగా బస్ సెంటర్ కావచ్చు, ఆయన చేసేటటువంటి ఆయన కష్టాలతో సంపాదించుకున్నటువంటి సొమ్ముతోటే ప్రభుత్వంకి వెళ్ళి చిన్న చిన్న పనులు నేనే చేసుకోగలుగుతాను. ఆ గ్రామానికి మా తాతగారు ఇచ్చినటువంటి ఈ ఆస్తి, ఈ వారసత్వం నేను నెరవేరుస్తాను అని చెప్పి అన్ని కమ్యూనిటీ హాల్స్, అన్ని కులాలకు సంబంధించి, ఈ ఊళ్ళో దళితులు ఎక్కువ మంది ఉంటారు, వడ్డర్లు ఎక్కువ మంది ఉంటారు, బీసీలు ఎక్కువ మంది ఉంటారు, అన్ని కులాలని కలుపుకొని పోయి ఈ రోజు మధుకుమార్ రెడ్డి గారు చెప్పిన వాళ్ళు మీరు సర్పంచ్కి ఎన్నుకున్నారంటే ఆ బాబు చేసినటువంటి పనులు మీ మధ్యలో ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. కాబట్టి భవిష్యత్తులో కూడా ఆయన గారికి ఆయన చేసే పనులతో పాటు ఆయన గారు ఆర్డబ్ల్యూఎస్ స్థలం అడిగారు, అది డీటెయిల్స్ ఒకసారి కలెక్టర్ గారికి ఇవ్వండి, వెరిఫై చేసి అది నేను ఈ స్కీమ్ పెట్టేటప్పుడు తీసుకున్నాం. ఆ స్థలం మధుకుమార్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి మీరందరూ ఆయనకి సహకరించాలి, చేయూతనివ్వాలి. భవిష్యత్తులో ఈ గ్రామం ఒక మంచి గ్రామంగా ఇంటిగ్రేటెడ్ పంచాయతీ ఆఫీసర్, సబ్ కలెక్టర్ గారు ఆయనకు ఆర్డీఓ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కావాలని అడుగుతున్నారు. ఆయనకు శాసన కాకముందే మీరే సొంతంగా కట్టుకుంటున్నారు. ఆయన గారికి కూడా రెవెన్యూ డివిజన్ ఆంధ్రాకి వెళ్ళి ఆడాలి, కోడి పందాలు ఆడాలంటే ఆంధ్రాకి వెళ్ళి ఆడాలి, ఇష్టం వాడాలంటే ఆంధ్ర నుంచి వాడాలి. నిబంధనతో ఉంటే సంపద వస్తుంది, సంపద వస్తే సహాయం చేయొచ్చు, సహాయం చేస్తే సంతోషం వస్తుంది. మానవ బతుకు ఎందుకు సంతోషం ఉండేదానికే కదా. కాబట్టి మనం మంచి అలవాట్లతోటి, మంచి పద్ధతులతో ఈ నియోజకవర్గాన్ని తీసుకెళ్తే డివైడర్ ఎక్కడుంది అంటే సత్తుపల్లికి వచ్చి ఆనాటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ, కేసీఆర్ గాని, కిరణ్ కుమార్ రెడ్డి గాని సత్తుపల్లి మాదిరిగా మా ఊరు ఉండాలని అడిగేవాడు. అట్లాగే ఖమ్మం చేసిన తర్వాత ఖమ్మం మాదిరిగా మా జిల్లాలు ఉండాలని అందరూ ఎమ్మెల్యేలు కట్టుకునేవాడు. అంటే రహదారు చూసినా మనమే ఉన్నాం, ఇరిగేషన్ లో మనమే ఉన్నాం, పాడి పంటల్లో మనమే ఉన్నాం, సత్సంప్రదాయాల్లో మనమే ఉన్నాం, సంస్కృతిని కాపాడే దాంట్లో మనమే ఉన్నాం. సత్తుపల్లికి మనం మూర్వీకరించినటువంటి ఆస్తి ఒక మంచి పేరు. సత్తుపల్లి అని లేచి నిలబడాలి ఇప్పుడు ఎక్కడికి పోయినప్పుడు. ఆ రకంగా మనం దాన్ని తయారు చేస్తున్నాం కాబట్టి అటువంటి దానికి ఎక్కడా చెడ్డ పేరు రాకుండా రాగమయ్య గారితో ఉండే మనుషులందరూ కూడా, అంటే పార్టీలో ఉండే మనుషులందరూ కూడా ఎవడన్నా బయట ఉన్నప్పుడు ఇద్దరు స్వతంత్రం చేయడానికి కొన్ని తప్పులు చేసి మన మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి వాటిని కూడా మన మీద పడకుండా కొంతమంది ఇసుకతోనే ఉండుంటారు, కొంతమంది ఇంకోటి కోడి పందాలు ఆడిచ్చే వాళ్ళు ఉంటారు. అవన్నీ మనకు రుద్దుతారు. ఎమ్మెల్యే గారు చెప్పారు, మంత్రి గారిని అడిగాం, ఏసీపీ గారు పర్మిషన్ ఇచ్చింది అని చెప్పి వసూలు చేసేవాడు కూడా ఉంటారు. అవి మనకు అక్కర్లేదు. కష్టపడి వ్యవసాయం చేసుకుందాం, కష్టపడి వ్యాపారం చేసుకుందాం, కష్టపడి పిల్లలు చదివించుకుందాం, మన కుటుంబాన్ని సంతోషంగా పెట్టుకుందాం. మన నియోజకవర్గం తెలంగాణలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో పేరెన్నికైన నియోజకవర్గం పేరు సర్వదా నిలపాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తుంది. వాళ్ళన్నీ కూడా ప్రజలకు చేసేదానికి కలెక్టర్ గారు కానీ, ఏసీపీ గారు కానీ, వాళ్ళ అధికార యంత్రాంగం, ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజాప్రతినిధులను గౌరవించుకుంటూ ఆయన యొక్క ఆలోచనకు తగ్గట్టుగా పరిపాలన తీసుకెళ్లాలని చెప్పి అధికారులకి
అదేవిధంగా రాజకీయాల్లో ఉండే మనం కూడా నిబద్ధతతో ఉంటే శాశ్వతంగా రాజకీయాల్లో ఉండొచ్చు. ఆ వ్యక్తి మంచివాడు, పాప పని చేస్తున్నారు, కష్టపడుతున్నారు అనుకుంటే ప్రజలు మీతో ఉంటారు. కాబట్టి ఒక్కోసారి ముఖ్యం వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు కింద పడ్డా మీద పడ్డా శాశ్వతంగా మంచి నిలుస్తుంది, ధర్మం నిలుస్తుంది, నిబద్ధత నిలుస్తుంది, నిజాయితీ నిలుస్తుంది. కాబట్టి రాజకీయాల్లో ఉండదలుచుకున్న వాళ్ళు అందరం ఎవరు శాశ్వతం కాదు, అందరూ పోతాం. కానీ పోయేటప్పుడు మంచి పేరుతో పోతే మంచిది, మంచి పని చేసేటోతే పోతే మంచిది. కాబట్టి ఇలా ఈరారెడ్డి గారు, చిట్నాయని గారి మనవడుగా మధుకుమార్ రెడ్డి గారి గ్రామంలో శాశ్వతంగా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నిలుస్తాయని, ఆయన ప్రభుత్వ పరంగా సహకారాలు ఉంటాయని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర చిన్న ఓపడకన్నా కోసం బడుగు బలకైన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడేటువంటి మన గ్రామ అభివృద్ధి ప్రదాత చిట్టారెడ్డి గారి మంచి కుమారులు నేను ఎన్నికైన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో కూడా ఆయన గ్రామానికి చేసిన గ్రామ ప్రజల కోసం ఇంకా కష్టపడి మన గ్రామ